హాయ్. సో మన బాలయ్య బాబు గారి దగ్గర నుండి అఖండ 2 టీజర్ అయితే వచ్చేసింది. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. హ్మ్. అఖండ 1 కంటే కూడా 2 చాలా బాగుంది. ఆ టేకింగ్ కానీ అది కానీ చూస్తుంటే విజువల్ వండర్గా అనిపిస్తుంది. ఈ బాలయ్య బాబు గారు అఖండ 1తో ఏదైతే హిట్ కొట్టారో అఖండ 2 కూడా దానికి మించి హిట్ అవుద్దని అని ఇది ఉంది. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. చాలా బాగా లేపారు. అంటే అఖండ 1లో బీజిఎం కొట్టినందుకు తమన్ గారి పేరు మార్చేశారు. నందమూరి తమన్ అని పెట్టారు. మరి అఖండ 2లో కూడా అలానే ఉంది. బీజిఎం దానికి మించి ఉంది అని చెప్తున్నారు. బాలయ్య బాబు గారు తమను వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే ఆయన తమన్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారండి. ఆ బీజిఎం ఆ రేంజ్లో ఇస్తారు. బాలయ్య బాబు గారు అంటే ఆయనకి ఒక ఇంట్రెస్ట్, వాళ్ళ ఫ్యాన్స్కి అందరికీ నచ్చే విధంగానే ఈ అఖండ 2 అయితే ఉందండి. ఇది సినిమా అఖండ 1కి మించి అఖండ 2 బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరి మన పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ మూవీ అండ్ అఖండ 2 రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇన్ కేస్ రిలీజ్ అవుతే ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళు ప్రొడ్యూసర్లు మాట్లాడుకొని ఈ 2 పెద్ద సినిమాలు కాబట్టి, ఈ 2 పెద్ద ప్రాజెక్టులు కాబట్టి ఏదన్నా పోస్ట్ పోన్ చేసుకొని మాట్లాడుకుంటే ఒక 2 వారాల గ్యాప్లో వస్తే బాగుంటుంది. అది ఇండస్ట్రీ కూడా మంచి వాతావరణంలో ఉంటుంది. అలా కాకుండా 2 పెద్ద సినిమాలు కూడా ఒకే రోజున ఇదైతే ఆ ఫ్యాన్స్లో క్లాష్ వస్తుంది. ఆ ఫ్యాన్స్ వారు జరుగుతుంది. మరి థియేటర్స్లో స్క్రీన్స్ ఒక మూవీకి ఎక్కువ ఇచ్చి ఇంకో మూవీకి తక్కువ ఇస్తే ఎలా ఉంటుందంటారు? అలా జరుగుతుందా అసలు? జరుగుతుందండి. గతంలో కూడా అలాగే జరిగినాయి. చాలా ఇష్యూస్ వచ్చినాయి. అట్లా థియేటర్స్ ఎక్కువ ఇచ్చారు, థియేటర్స్ తక్కువ ఇచ్చారని ఎప్పుడు నుండో అది జరుగుతూనే ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు ఆ వాతావరణం రాకుండా థియేటర్స్ ఈ అలర్ట్ ఇదేంటి ఇవాళ అన్ని సినిమాలన్నీ ఓటీటీలో లేకపోతే ఫైర్వే జరిగిపోతున్నాయి, ఇదని వచ్చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే థియేటర్స్ అన్నీ దొరకాలి అని అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని ఈ 2 పెద్ద సినిమాలు కూడా ఒకే రోజు కాకుండా వేరు 2 వారాల గ్యాప్లో ఉంచుకుంటే మంచిది. లేదు అలా కాదు, కంపల్సరీ మేము రాజీ పడడం 2 సినిమాలు ఒకే రోజున రిలీజ్ చేస్తాం అంటే కనుక థియేటర్ల కొరత ఏర్పడుతుంది. దానివల్ల కలెక్షన్లు తగ్గుతాయి. వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా లాసే కదండి. మరి ఓజీ మూవీ గురించి ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చేస్తున్న మొట్టమొదటి మూవీ ఇది. ఓజీ కూడా బాగుంటుందండి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ వేరు, ఆయన రేంజ్ వేరు. ఎందుకంటే ఆయన సినిమాలు అసలు ఎలా ఉన్నా ఏదన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే ఒక రకమైన ఇది వస్తుంది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఎక్కువ. ఓకే, ఇన్ కేస్ రెండు ఒకే తేదీన రిలీజ్ అవుతే ఏది టాప్ 1 ఉంటుంది, టాప్ 2 ఏది ఉంటుంది? ఇప్పుడే గెస్ట్ చేయలేం కదండి. అది ఏంటంటే సినిమా బోయపాటి శ్రీను గారు బాలయ్య బాబు గారు క్రేజ్ అది ఆల్రెడీ ప్రూవ్ అయింది. వాళ్ళు ఇద్దరు కాంబినేషను సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సిట్ ఇదైనాయి. అలాగే ఓజీ అనేది ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్గా చేస్తున్న ఇది సినిమా. అదొక రకమైన ప్యాటర్ను, ఇదొక రకమైన ప్యాటర్ను. కాబట్టి ఏంటంటే అది కూడా హిట్ అవ్వచ్చు, ఇది హిట్ అవ్వచ్చు, 2 బ్లాక్ బస్టర్లు అవ్వచ్చు. మనం అది రిలీజ్ అయిన తర్వాత చెప్పగలం. కానీ ముందు ఏది ఇది అవుతుందని అంటే 2 సినిమాలు కూడా అంచనాలు అన్నీ బాగున్నాయి. ఫ్యాన్స్లో కానీ పబ్లిక్లో కానీ బాగున్నాయి. చూద్దామండి రాను.